వేరే ఈశ్వరుడు ఎక్కడో ఉండడండి. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్న మాట యథార్థమే, కానీ అసలు నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిరంతరము ప్రతి ఊపిరిలో ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నించుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు. ఇప్పుడు రాముడు ఎక్కడ ఉంటాడని చెప్తారో తెలుసా అండి శాస్త్రంలో? రామచంద్రమూర్తిని నమ్ముకుని బతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. పక్కనే ఉంటాడట ధనుర్ధరుడే. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, ఆయన నించుంటే నించుంటాడు, ఆయన ఎడుతుంటే పెడతాడు, ఆయన వస్తే వస్తాడు, ఆయన పడుకుంటే తను ఇలా కూర్చుంటాడట గుమ్మం ముందు. ఎందుకంటే ఆయన నీకు ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనని నమ్మిన వాళ్ళని రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుని ఉంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడుంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు హనుమ కూడా ఉంటారు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సత్యం చెప్తున్నాను. ఇది తులసీదాస్ గారి జీవితంలో నిజమైందండి. తులసీదాస్ గారు రామదర్శనం అవ్వాలనుకుంటూ పడుకున్నారు. పడుకుంటే దొంగొచ్చి కన్నం వేసి లోపలికి వెళ్ళి ఆచమన పాత్ర అవి ఏవో దొరికాయి. మూట కట్టుకుని బయటికి వద్దాం అనుకున్నాడు. తల బయటెట్టాడు. రామలక్ష్మణులు ఇద్దరు కోదండాలు అట్టుకుని నించున్నారు. నేను నమ్ముకున్నవాడి సొత్తు ఎత్తుకుపోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు, తల బయట ఎడుతున్నాడు, లోపల ఎడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరు అలాగే ఉన్నారు కన్నం బయట. తులసీదాస్ గారి తెల్లవారింది నిద్ర లేచి లోపలికి వచ్చారు. దొంగలు ఇద్దరు మూట కట్ట కూర్చున్నారు. మీరెవర్రా నాయన ఇలా కూర్చున్నారన్నారు. ఆయన ఏం లేదు, బుద్ధి గడ్డి దీని వచ్చానులే, ఏదో ఆచమన పాత్ర మూట కట్టాం, మరి పట్టుకుపోయారా అన్నాడు ఆయన. మహాత్ములైన వారి లక్షణం అలా ఉంటుంది. వాళ్ళు పోతాయనేం వెంగట్టుకోరు, పోతే ఈశ్వరుడు తీసుకెళ్ళాడంటారు. ఎక్కడో ఇంకా అవసరం ఉందన్నమాట. స్వతంత్రంగా భావించాడు నా తండ్రి, వీడిదైతే ఏం అనుకోడు, మనం పట్టుకెళ్ళచ్చు అని చెప్పి నా వస్తువు మీ వస్తువే అంటారు చూడండి కొంతమంది. మీదిగా వాడుకోండి, అలా నాకు అస్తమానం చెప్పకండి, నేను తీసుకెళ్తానని అంటారు. అలా మా మోహన్ రావు గారు ఉన్నారు కాకినాడలో, ఆయన అంటుంటారు, అదే మోహన్ రావు ఒకసారి కారు పంపించండి అనకండి. అలా అంటారేంటి? అది మీ కారే, మీ కారు నేను వాడుకుంటున్నాను, కారు పంపించండి, శాసించండి, అంతేగాని మీ కారు అని అనకండి గురుగారు అంటారు. అలా ఉంటారు కొంతమంది, అంటే వారి ప్రేమ అలా ఉంటుంది. అలా ఆ రాముడు తన వస్తువులా భావిస్తాడు. అందుకని ప్రేమ ఉంది కాబట్టి నా వస్తువుని పట్టుకుపోయాడు అనుకుంటారు వాళ్ళు. అందుకని ఆయన అన్నారు, ఇక్కడ కూర్చున్నారు ఎందుకు ఆయన, పట్టుకుపోయారా పోనీ ఆచమన పాత్ర అన్నారు. ఆ పాటి బుద్ధి లేక కాదు, మేము ఏదో ఇక్కడ ఏదో ఏసీ ఉందని కూర్చున్నాం అనుకున్నావేమో. బయటికి వెడితే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన నల్లగా మేఘల్లా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు, కోదండాలు అట్టుకు నించున్నారు. హడిలి లోపలికి వచ్చి కూర్చుంటున్నాం. బయటికి ఎడదామంటే ఎన్ని మాటలు ఎడితే అన్ని మాటలు ఇద్దరు మా వంకి ఇలా చూస్తున్నారు. అందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నారు. ఆయన బయటికి వెళ్ళి చూశారు, ఎవ్వరు లేరు. అప్పుడు ఆయన ఏడిచారు తులసీదాస్ గారు. ఒక వెండి ఆచమన పాత్ర ఉన్నందుకు పోతుందేమో అని నిద్రపోకుండా, స్వామి నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా, మీరెంత ధన్యులు రా, ఇన్ని మాటలు దర్శనం పొందారు, నాకు అవ్వలేదని ఏడిచారు. నేను అందుకే మీకు మనవి చేశాను, ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడు ఉన్న చోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడని మీరు అనుకోకండి. రామ భక్తులు ఎక్కడున్నారో అక్కడే సీతారాములు ఉంటారు. ఆయన రావడం కన్నా ముందు వాళ్ళు వస్తారు, మీరు గుర్తు పెట్టుకోండి. ఆయన వెళ్ళిన తరువాత బిక్కమొహాలు వేసుకుని వెళ్ళిపోయాడు, ఇక్కడ తిరిగేవాడని ఆయన వెంట వెళ్ళిపోతారట వాళ్ళు. అంత ప్రేమగా ఉంటారు వాళ్ళు. మీకు ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనపడుతుందండి. త్యాగరాజస్వామి వారి విషయంలో కనపడే, రామదాస్ గారి విషయంలో కనపడలేదండి. భద్రాచలంలో గంజిగుంటలో పడిపోయినటువంటి పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిందాన్ని తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టి, నువ్వు ఇచ్చిన కొడుకు ఇవ్వాలనుకుంటే ఇయ్యి, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులేసి రామనామ భజన చేశాడు ఆయన. రఘురాముడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇవి ఇంతకన్నా ఏం నిజం కావాలి మీకు? ఈ మధ్య వారే కదా రామదాస్ గారు. ఆయన వాడినటువంటి మంగళసూత్రంలో 3వ శతమానం కూడా మనం కళ్యాణంలో చూస్తున్నాంగా. ఉన్నాడు రాముడు, మీరు నన్ను నమ్మండి, రాముడు ఉన్నాడు, ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్న చోట మీ వెంట రాముడు ఉన్నాడు. రాముడు లేకపోవడం లేదు. మీరు పడుకుంటే ఆయన మీ పడుకున్న చోట ఉన్న కుర్చీలో ఆయన కూర్చుని ఉంటాడు. మీరు తింటుంటే అప్పుడు ఆయన కూడా పక్కన ఒక విస్తరి వేసుకుని ఓ అరిటాకు పెట్టుకుని మీరు ఇంత అన్నం మహానైవేద్యం పెడితే అదే సమస్త షడ్రసోపేత భోజనంగా భావించి తిని సంతోషిస్తాడు.
ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో మాట ఉంది, రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడానికి. తెలుసా అండి? రామభక్తుడు వస్తే సీతారాములు వస్తారు. కాబట్టి ఇప్పుడు రాముడు బయలుదేరి అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అన్నారు, సోత్రే రాశ్రమమాసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. భగవాన్ అత్రి, ఆయన బ్రహ్మమానస పుత్రుడు. అత్రి మహర్షి అంటే సామాన్యమైనటువంటి వారు కాదు, మహానుభావుడు అత్రి. అటువంటి అత్రి మహర్షి మీకు నమస్కారం, మేము మీ ఆశ్రమానికి వచ్చాం అని. సీతారామ లక్ష్మణులు సాక్షాత్తు విష్ణువు లక్ష్మి అని అత్రికి తెలుసు, కానీ నరుడిగా ఉన్నాడు కనుక ఋషులకు ఆయనే నమస్కారం ముందు చేస్తాడు అని భగవాన్ అత్రి అని ఆయనకి నమస్కారం చేస్తే, తన పుత్రుల్ని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించాట. ఒక గురువుకి ఒక ఋషికి ఉండే లక్షణం అది. పిల్లలు తప్పు చేసినా ఎలా మన్నించగలడో తండ్రి, గురువు ఋషితుల్యుడు మన్నించి చేరతీస్తాడు. చేరతీశాడు కదా అని మీరు మీ నడవడి మార్చుకోకుండా మాత్రం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు అత్రి మహర్షి అనసూయమ్మని చూపించి ఆ సీతారామ లక్ష్మణులతో చెప్తున్నారు. ఇది మహోత్కృష్టమైన ఘట్టం అండి. నాకు శ్రీరామాయణంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఘట్టాల్లో నాకు ఇదొకటి. దశవర్షాణ్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీచ ప్రవర్తిత. రామ, నా భార్య అనసూయమ్మ అనుంది. ఆ అనసూయమ్మ ఎటువంటిదో తెలుసా రామా? ఒక 10 సంవత్సరాల పాటు అనావృష్టి వచ్చింది, ప్రజలకి తినడానికి ఏమీ లేక చచ్చిపోతున్నారు. అప్పుడు నా భార్య ఎండిపోయిన గంగా నది ప్రవహించేటట్టు చేసింది తన తపశ్శక్తితో. నీటితో ప్రవహించేటట్టు చేసి ఎండిపోయినటువంటి నేలలోంచి కందమూలములు వచ్చేటట్టుగా, మొక్కలు ఆకుపచ్చతనంతో పెరిగి కాయలు పళ్ళు పండేటట్టుగా చేసింది. చేసి ఈ ప్రజలందరికీ అన్నం పెట్టింది నా భార్య. అంత గొప్ప తల్లి నా భార్య. కడుపున పుట్టిన వాళ్ళకి పెడతారు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ 10 ఏళ్లు పెట్టింది నా భార్య. అంతటి విశాలమైన మనసున్నది. లోకమంతటి చేత అమ్మా అని పిలిపించుకున్నటువంటి తల్లి. ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః. దశవర్ష సహస్రాణి, ఆమె 10,000 సంవత్సరముల పాటు చాలా కఠినమైన నియమములతో తపస్సు చేసింది. ఒక స్త్రీ నా యొక్క అనుమతితో. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడది నోము చేస్తుంది, ఆడది వ్రతం చేస్తుంది. కానీ ఆడది చేసే నోముకి, ఆడది చేసే వ్రతానికి సిద్ధిని దేవతలు ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? ముందు భర్త పాదాలకు నమస్కారం చేసి అనుమతి తీసుకుంటే. ఎందుకనంటే యోమే భర్త సమే గురువు. అది వదిలేసి ఆయనకి ఏం తెలియదండి, ఆయన వెర్రాడండి, ఆయన పిచ్చాడండి, ఆయన ఏం చేసుకోరండి, నేనే చేస్తుంటానండి, మా ఇంట్లో అన్న వాళ్ళ పూజలు ఈశ్వరుడు ఆదరించడు. నేను ఉన్న మాట మాట్లాడుతున్నానంతే. నేను వేదాన్ని నమ్ముకున్నాను, నేను శాస్త్రాన్ని నమ్ముకున్నాను, నేను రామాయణాన్ని నమ్ముకున్నాను. నేను ఏది నమ్ముకున్నానో నేను అదే మాట్లాడతాను. నాకు ఇంకోలా మాట్లాడడం నా చేత కాదు. కాబట్టి అత్రి అంటున్నారు, అనసూయా వ్రతై స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితా దేవకార్య నిమిత్తంచ యయా సంతరమాణయ దశరాత్రం కృతా రాత్రి సేయం మాతేవతే నఘ తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహి వృద్ధామక్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిఖ్యాతిమాగత. ఆయన అంటున్నారు, ఈ అనసూయ ఎంత గొప్పదో తెలుసా రామా? ఈమె దేవతల కొరకు 10 రాత్రుల్ని ఒక రాత్రిగా మార్చింది. సుమతి అని ఆవిడ కూడా చాలా పతివ్రతే. కానీ నేను మీతో మొన్న మనవి చేశాను, 2 రకాలుగా అనుష్ఠానం ఉంటుంది. భర్త ఏం చెప్తే చేసేవాళ్ళు కొందరు, భర్తతో పాటు శాస్త్రం బాగా తెలిసి ధర్మాధర్మములు ఆయనతో మాట్లాడుతూ కలిసి ఆయన్ని దిద్దుతూ తనని దిద్దుకుంటూ అనుగమించేవారు కొందరు. సీతారాములు 2వ కోవలోకి వస్తారు, సుమతి మొదటి కోవలోకి వస్తుంది. ఆవిడ భర్త ఏం చెప్తే అది.
భర్త ఒక రోజు ఒక దారుణమైన కోరిక కోరాడు. అది పెద్ద నేను విశేషంగా దాని గురించి ప్రస్తావన చేయక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆవిడ బుట్టలో పెట్టుకుని రాత్రి వేళ తీసుకెడుతోంది ఆయన కోరుకున్నటువంటి వేశ్యా మందిరానికి. అక్కడ మాండవ్య మహాముని అని ఒక మాండవ్య మునికి ఆయన పూర్వక జన్మలో చేసుకున్నటువంటి పాపం అనుభవానికి వచ్చి ఆయన్ని కొరత వేశారు. కొరత వేసి అంటే శూలారోహణం చేయిస్తారు. ఆయన శూలంలోకి దిగుతున్నాడు. దిగుతుండడంలో విశేషమైన బాధతో ఉన్నాడు. చీకట్లో ఈవిడ బుట్టలో తీసుకెళ్తూ ఉండడంలో ఈ బుట్టలో కూర్చున్నటువంటి కౌశికుడు అంటారు ఆయన. ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క శరీరం ఆ మహర్షి యొక్క భుజానికి తగిలింది. చాలా బాధలో శూలం దిగుతోంది ఆయన శరీరంలోకి. అది ఒక శిక్ష వేసేవారు పూర్వం. శూలం మీద కూర్చోబెట్టి వదిలేస్తారు, అది అలా దిగుతూ ఉంటుంది తల వరకు, లోపల నుంచి దిగుతూ వస్తూ ఉంటుంది. ఎంత బాధ! అప్పుడు భుజానికి తగిలితే శరీరం కదిలితే ఇంకెంత బాధ! ఆయన కోపం వచ్చింది. నేను అసలే కొరత శిక్షతో బాధపడుతుంటే నన్ను ఇంకొంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు సూర్యోదయానికి మరణిస్తావు. వెంటనే సుమతంది, సూర్యోదయం అయితే నా భర్త పోతాడు కాబట్టి సూర్యుడు ఉదయించకుండుగాక. ఇప్పుడు ఒకరు తపస్సు చేత శపించాడు, ఇంకొకరు పాతివ్రత్యం చేత సూర్యోదయాన్ని ఆపేశాడు. ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆవిడికి ఎవరెళ్ళి చెప్పినా ఆవిడ ఏమనేదంటే, తెల్లవారితే నాకు వైధవ్యం వస్తుంది కాబట్టి నీ తెల్లవారనివ్వ. తెల్లవారడం అన్నది ఆగిపోతే, సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే లోకంలో ఒక విచిత్రమైన స్థితి వస్తుంది. ఇది మీరు గమనించాలి. రాత్రి పగలు ఉన్నాయి కాబట్టి మనకి సంతోషంగా గడిచిపోతోందండి. ఎప్పుడూ పగలే ఉందనుకోండి అసలు బతకలేం. ఎప్పుడూ రాత్రే ఉందనుకోండి అసలు బతకలేం. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటోంది కాబట్టి మనం సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఇప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోతే దేవతలందరూ ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే, వెళ్ళి ఆ మహాతల్లి అనసూయమ్మని ప్రార్థన చేయండి అన్నారు. ఆ తల్లి అనసూయ, నీకేం పర్వాలేదు, సూర్యోదయం అవని నీ భర్త మరణిస్తాడు, నా తపశ్శక్తి చేత నేను మళ్ళీ బ్రతికిస్తానని సూర్యోదయం అయ్యేటట్టు చేసి ఆవిడ మళ్ళీ ఆమె భర్తని బ్రతికించి ఆవిడ 5వ తనాన్ని నిలబెట్టింది. అంత గొప్పది. అటువంటి తల్లి ఈమె తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం. ఈమె సర్వభూతముల చేత కూడా నమస్కరింపబడడానికి యోగ్యురాలు. అందుకే ఎక్కడెక్కడ అనసూయాస్వరూపంగా సువాసిని పూజ చేస్తారో అక్కడక్కడ అది చూసిన వాళ్ళకి 5వ తనం నిలబడుతుంది. అది చూసిన వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సృష్టిలో అనసూయలా ప్రవర్తించినటువంటి వాళ్ళు, ఆ పాతివ్రత్యం అంత గొప్పది. ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పురుషుడిది తపస్సు గొప్ప, ఆడదానిది పాతివ్రత్యం గొప్ప. ఆడది పురుషుణ్ణి అనుగమించగలిగితే చాలు. అలా అనుగమించగలిగితే ఆమెకు అంత తపశ్శక్తి వస్తుందంతే. ఆవిడ అటువంటి స్థితిని చేరుకుంటుంది. ఆర్షధర్మం అంతే మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు అనుగమించింది నన్ను, అలా అంత స్థితిని పొందింది. ఇటువంటి తల్లి సర్వభూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలైంది. మనుష్యులు కాదు, సమస్త భూతములు అనసూయకి నమస్కారం చేస్తాయి ఈ ఆశ్రమంలో. అటువంటి తల్లి వృద్ధాం అక్రోధనాం సదా, చాలా వృద్ధురాలైపోయింది. అక్రోధనాం, ఆమెకి క్రోధం ఉండదు, ఆమెకి కోపం ఉండదు. కోపం ఎందుకు ఉండదండి? కోపం ఉండకపోవడం ఏంటి? కోపం ఉండకపోవడం అంటే, కోపం ఎక్కడి నుంచో రాదు కదండి. కాకినాడ నుంచి నేను వచ్చినట్టు కోపం ఎక్కడి నుంచైనా వస్తుందండి. కోపం ఎక్కడి నుంచి రాదు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యులు గారు. కోపం అన్నది ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి పైకి లేవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం చిక్కిందనుకోండి పైకి వస్తుంది అంతే. ఒక్కసారి వచ్చేటప్పటికి మీ రూపం మారిపోతుంది. మీ స్థితిని మీరు అప్పటి వరకు ఎలా ఉంటారో దాన్ని చంపేసి మీలోంచి ఒక కొత్త వ్యక్తిని పుట్టించగలదు క్రోధం. ఇది పుట్టదు అంటే 2 కారణములకు పుట్టదు. ఒకటి ఏమిటో తెలుసా అండి? మీకన్నా అధికుల్ని చూసి మీరు నమస్కరించినటువంటి లక్షణానికి. క్రోధం ఎందుకు ఇంకా? ఆయన మనకన్నా అధికుడు కాబట్టి ఆయన చెప్పిన మాట మనం విందాం. కోపం ఎందుకు ఇంకా? మనకన్నా తక్కువ వాడు, ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్నాం కాబట్టి తెలియదు కదా పాపం, దోషం చేస్తుంది. ఇంకా క్రోధం ఏంటండి? ఇది ఆవిడ మాతృహృదయం.
కాబట్టి ఆవిడికి అసలు క్రోధం అన్నది రాదయ్యా ఎప్పుడు. ఆవిడ వృద్ధురాలైపోయింది. ఎంత తపస్సు చేసిన పండు ఆవిడ, అంతటి గొప్ప తల్లి. అనసూయాతియాలోకే కర్మభిఖ్యాతిమాగత. ఆమెకి ఎన్నడూ కోపము ఎరుగని తల్లి కాబట్టి, ఎప్పుడూ శాంతమూర్తి కాబట్టి, పెద్ద ముత్తైదువ కాబట్టి ఆమెకి అనసూయ అని పేరు వచ్చింది. ఆమె కద్దమ ప్రజాపతి దేవహూతిల యొక్క కుమార్తె. ఆమెని ఒకానొకప్పుడు త్రిమూర్తులు వెళ్ళిపోతున్నారు అత్రి మహర్షి ఆశ్రమం నుంచి తమ దివ్య విమానాల్లో. వెళ్ళిపోతుంటే విమానాలు ఆగిపోయాయి. ఆగిపోతే వాళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగారు. కింద అత్రి మహర్షి ఆశ్రమం ఉంది, అనసూయం ఉంది. వారు ఉన్న చోట పైన మీరైనా సరే, మీరు త్రిమూర్తులైనా సరే మీ విమానాలు ఎగరవన్నారు. త్రిమూర్తులకి ఆవిడ యొక్క కీర్తిని మరింత ప్రకాశింప చెయ్యాలనిపించింది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతేగాని అర్థం బద్దం లేకుండా ఉత్తినే ఆవిడని పరిశీలన చేయడం కోసం రావడం అలాంటి పిచ్చ పనులు చేయరు త్రిమూర్తులు. మీరు జాగ్రత్తగా గమనించాలి శాస్త్రాన్ని. ఇంత గొప్ప తల్లి అంటే ఈవిడ ఖ్యాతి లోకానికి తెలియాలి. ఆవిడ ఖ్యాతి ఆవిడ లోకానికి చెప్పుకునే ప్రయత్నం చేయదు. ఆవిడకి అలాంటి పనులు ఏమి ఉండవు. ఆవిడ తపస్సు ఆవిడదంతే. కానీ ఆవిడ గొప్పతనం లోకానికి తెలియాలి. లోకానికి చెప్పడం ఎందుకు? ఆవిడికి కీర్తి తెస్తే వీళ్ళకి ఏమిటి వస్తుంది? ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళు బతుకుతారు. అందుకు చెప్పాలి దేవతలు. కాబట్టి ఇప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాల్లో భోజనానికి వెళ్ళారు. అత్రికి ధర్మం ఉంది, అతిథి దేవోభవ. అందుకని ఆయన వాళ్ళని నిమంత్రణం చేశాడు, వచ్చి కూర్చుని భోజనం చేయొచ్చు. వాళ్ళన్నారు తీరా భోజనానికి కూర్చున్నాక, మేము ఒక వ్రతంలో ఉన్నాం. ఆ వ్రతంలో మాకు నియమం ఏమిటంటే, యజమాని భార్య మాకు వడ్డన చేసేటప్పుడు యజమాని వడ్డన చేస్తాడు, పరిశేచనాన్ని యజమాని వేస్తాడు. అది పెద్దలు వస్తే భోజనం పెట్టేటటువంటి తీరు. అందుకే పెద్దలు వస్తే భోజనం పెడుతున్నావు అందరూ. అదేం గుర్రం కాదు, గాడిది కాదు అన్నం పెట్టడానికి. నువ్వు దేవతార్చనకి పిలుస్తారు. ఆయన యజ్ఞం చేయడంతో సమానం. అది పరిశేచనానికి వేస్తారు జలాన్ని చేతిలో 5 మాటలు మీరు వేస్తారు. ఆయన స్వాహాకారంతో తీసుకుంటాడు 5 మాటలు. కాబట్టి ఇది శాస్త్ర మర్యాద కనుక ఆ ముగ్గురిని పిలిచి భార్యని వడ్డించమన్నాడు. భార్య వడ్డించకుండా ఇంట్లో పనిపిల్ల వడ్డించకూడదు. అది నీ పొగరుకి లక్షణం. నీ భార్య ఉన్నదందుకు, పెద్దలు వస్తే వడ్డించడానికి. అంతేకాని తను ఎక్కడో కూర్చుని ఇంట్లో పనిపిల్ల వడ్డించడం మర్యాదకి భంగపాటది. ఎక్కడ ఎందుకున్నారో, ఎవరు ఏ ఆశ్రమంలో ఎందుకున్నారో అది తెలుసుకుని ప్రవర్తించాలి. అందుకే స్నాతకం చేసి గురువు గారు చెప్తాడు, ఎందుకున్నావో తెలుసా ఇప్పుడు గృహస్థాశ్రమంలో పెడుతున్నది, నేర్చుకో, అతిథి దేవో భవ అని చెప్తాడు. కనుక ఇప్పుడు అనసూయమ్మ వడ్డించాలి. వాళ్ళన్నారు మా వ్రతం ఏమిటంటే, ఇవాళ మేము భోజనం చేసేటప్పుడు ఆ యజమాని భార్య మాకు నగ్నయ్యి వడ్డించాలి. అంటే ఒంటి మీద వస్త్రం లేకుండా వడ్డించాలి. ఇప్పుడు ఇది ఆమెకి చెందిన విషయం. ఆవిడ అలా వడ్డిస్తుందా వడ్డించదా? అత్రి ఏమనలేదు. అదేం మీ అసాధ్యం కూడా, అదేమి వ్రతం రా మీకు అని ఆయన అనలేదు. ఇది ఎక్కడుంది ఈ వ్రతం అనలేదు. ఆయన వెళ్ళి భార్యని అడిగాడు. వాళ్ళకి అది నియమం అంటారు. ఎందుకంటే అతిథి కూర్చున్న తర్వాత నువ్వు ఏ కారణం చెప్పి లేపేయకూడదు. ఇది మర్యాద అండి మనకి శాస్త్రంలో. అంత ఉదారంగా మాట్లాడే మన శాస్త్రాలు. అమృతాన్ని ఇచ్చేసాడంతే, తెలిసి కూడా రాక్షసులని. పంక్తిలో కూర్చుంటే లేపకూడదు. కాబట్టి ఏమి నేర్చుకుంటున్నాం మనం? మనకి నేర్పే పురాణాలు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి నగ్నగా వడ్డించాలట. మరి వడ్డిస్తావా అన్నాడు. ఆవిడంది అది పెద్ద విషయమా, అలాగే వడ్డిద్దాం. ఆవిడ ముందు బట్ట కట్టుకుని వచ్చింది. వచ్చి మంత్రాక్షతలు తీసుకొచ్చింది. మంత్రాక్షతలంటే నడుము విరగనటువంటి బియ్యానికి అక్షత అని పేరు. అది తన చేతిలో పట్టుకుని మంత్రాన్ని ఉపాసన చేసి తన తపశ్శక్తిని ప్రవేశపెడితే అవతల వారు దానికి లొంగవలసిందే. తను కోరుకున్నట్టు ఆవిడ చేయగలదు. ఆవిడ మంత్రాక్షతలు చేత పట్టుకుని వచ్చి ముగ్గురి తల మీద వేసింది. వేసి పసిబిడ్డల గుదురుగాక. ముగ్గురు ఆ వేసినటువంటి ఆసనాల మీద పసిపిల్లలై పడుకున్నారు. అమ్మ తన కొడుకు పసిపిల్లవాడు అక్కడే ఆడుకుంటుంటే అమ్మవాడిని ముద్దులు ఆడుతూ స్నానం చేసి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంది, బట్ట కట్టుకుంటుంది. వాడిలో మనోవికారం ఉంటుందా? పసితనానికి ఉన్న గొప్పతనం అది. పసిపిల్లలు ముగ్గురు అలా కూర్చున్నారు, పడుకుని ఆడుకుంటున్నారు. ఆవిడ వడ్డించేసింది, వెళ్ళి బట్ట కట్టుకుంది, వచ్చింది, ముగ్గురి మీద మంత్రాక్షతలు వేసింది. తినండి. ముగ్గురు త్రిమూర్తులు ఏ రూపాల్లో వచ్చారో ఆ రూపాల్లో తిన్నారు. తినేసిన తర్వాత ఆవిడంది, పిల్లల విషయంలోగా తల్లి ఎలా ప్రవర్తిస్తుంది, అన్యుల విషయంలో కాంత అలా ప్రవర్తించదుగా, నగ్నగా వచ్చి ఎవరి ముందు నిలబడదు. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానాలు ఏం చెయ్యక్కర్లేదు. పసిపిల్లలైతే అమ్మ హృదయం వేరు, ఆ పసిపిల్లాడి మనస్సు వేరు.
పసిపిల్లాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానాల గది తలుపు తెరిచి వాడు ఏ ప్రమాదం తెచ్చుకుంటాడో అని స్నానం చేసేస్తుంది. అమ్మ అలా ఉండబట్టి కదండి బతికి బట్టగట్టాం. అమ్మ ఆ ప్రేమ చూపించకపోతే మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి అమ్మతనం బిడ్డతనాన్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తిన్న తర్వాత కూడా నాకు అలాగే కనపడిందండి ఆవిడ. ఇప్పుడు వాళ్ళెవరు కనపడకుండా ఉండడానికి ఇంకా వాళ్ళ ప్రమేయం లేదు. ఆవిడ తపశ్శక్తి అంత గొప్పది. అన్నం తినేయడం అయిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ అక్షతలు చేసి వేసేసింది. 3 పసిపిల్లలు అయిపోయారు. 3 ఉయ్యాళ్ళు కట్టి పడుకోబెట్టి ఊపింది. మీకు అలా వడ్డించాను కాబట్టి నేను తల్లిని, మీరు బిడ్డలు పడుకోండి 3 అని. 3 పడుకున్నారు అంతే. ఆవిడ ఊయలు ఊపుతాను. ఇప్పుడు పరిగెవరు తీశారు? కీర్తి ప్రకాశింపజేయడం మాట దేవుడరు. 3 ఉయ్యాల్లో పడుకున్నారని 3 వచ్చారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి 3 వచ్చారు. ఎలా? పూజ కోసం కాదు, భర్తలు నిమ్మని పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా పసిబిడ్డల్ని చేసేసావు కదమ్మా, మాకు మా భర్తల్ని ఇచ్చేవా అమ్మా అని అడిగారు. అదెంత పని? మళ్ళీ మంత్రాక్షతలు వేసింది. 3 బిడ్డలయ్యారు. 3 కోడళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు 3 కొడుకులయ్యారు. లలితాపరాభట్టారిక స్వరూపం శాస్త్రంలో ఏదో ఆ లలితాపరాభట్టారిక స్వరూప స్థాయికి చేరింది అనసూయమ్మ. ఇది ఆవిడ గొప్పతనం. అటువంటి అనసూయ స్వరూపం గురించి చెప్పి ఆ స్వరూపాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక సువాసిని యందు ఆవాహన చేసి పూజ చేయకపోతే దోషం అయిపోతుందండి. శాస్త్రాలు మీకు చూసే అవకాశం ఇచ్చే ఒక సువాసిని కూర్చోబెట్టి మీరు శ్రీ సూక్తంతో ఆవాహన చేసి పూజ చేస్తే మీకు అనసూయమ్మకి జరుగుతున్న పూజ మీరు చూసేసినట్టే. దాని చేత మీరు ధన్యులైపోతారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పగడనతిథి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగి ఆనందం అనుభవించాలి ఒక్కొక్కసారి. అందుకు కదా ఇప్పుడు ఈ ఘట్టం తర్వాత సువాసిని పూజ జరుగుతోంది అనసూయ స్వరూపంగా.